Hello everyone, welcome back to my channel Shrilu Vlogs. Wishing you all a very good health, wealth and happiness. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మేము తిరువన్నామలై అదే అరుణాచలంకి వెళ్తున్నాము. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. ఇంటి దగ్గర నుంచి తిరువన్నామలై 4 అవర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. చూడాలి ఎన్నింటికి రీచ్ అవుతాము. పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన చేయడం చాలా మంచిదని మేము పౌర్ణమి రోజు బయలుదేరుతున్నాం అన్నమాట. మేము ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాము. ఔటర్ రింగ్ రోడ్, సిల్క్ బోర్డ్, హోసూర్, కృష్ణగిరి వయా ఈ రూట్లో వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల అస్సలు ఔటర్ రింగ్ రోడ్లో ట్రాఫిక్కే లేదు. ఇలాగే మనకి 10 o'clock కూడా అంటే ఎంతో బాగుందో కదా. ఔటర్ రింగ్ రోడ్ వితౌట్ ట్రాఫిక్. ఈ రోడ్డు చూడడానికి ఎంత బాగుందో. మేము సిల్క్ బోర్డ్ వచ్చాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 o'clock అయింది. రామూర్తి నగర్ నుంచి సిల్క్ బోర్డ్ రావడానికి 30 minutes పట్టింది. ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఎక్కేస్తాం అనమాట. అక్కడి నుంచి హోసూర్. మేము బై కార్లో వెళ్ళాము. ఈ ఫ్లైఓవర్ క్రాస్ చేయడానికి జస్ట్ 15 minutes పట్టింది. ఫస్ట్ టోల్ ఎలక్ట్రానిక్ సిటీ టోల్ ఇక్కడ 60 rupees చార్జ్ చేస్తారు మనకి. సెకండ్ టోల్ వచ్చేసి అత్తిబెల్లె, ఇక్కడ 35 rupees చార్జ్ చేశారు. ఇది థర్డ్ టోల్ కృష్ణగిరి దగ్గర వస్తుంది. ఇక్కడ 85 rupees చార్జ్ చేశారు. బెంగళూరు టు తిరువన్నామలై 180 rupees టోల్ ఛార్జెస్ అవుతాయి 1 wayకి. కృష్ణగిరి టోల్ అయిపోయిన వెంటనే మనం సర్వీస్ రోడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, అదే చెన్నై హైవే రోడ్లో. లెఫ్ట్ సైడ్ తీసుకున్న వెంటనే మళ్ళీ ఒక టోల్ రోడ్ అని స్టార్ట్ అవుతుంది. మనం ఆ టోల్ ఎక్కకూడదు అనమాట. మనం సర్వీస్ రోడ్లోనే వెళ్ళాలి. ఒక ఫర్లాంగ్ వెళ్తే రైట్ సైడ్ తిరగాలి అరుణాచలం రోడ్కి. అక్కడ మనకి బోర్డు రాసి ఉంటారు తిరువన్నామలై అని. అక్కడి నుంచి మనకి 109 kilometers వస్తుంది. మార్నింగ్ 6:30 అలా అవుతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల అందులో డిసెంబర్ నెల మంచు అంతా చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ జాగ్రత్తగా డ్రైవ్ కూడా చేయాలి. ఒక్కొక్క ప్లేస్లో అయితే ఏం వస్తున్నాయో కూడా మాకు కనపడలేదు. కానీ క్లైమేట్ అయితే అదిరిపోయింది. చూసారా మంచు అంతా ఎలా ఉందో. నాకైతే ఇదొక మెమరీ లాగా. ఏంటి రోడ్డే పెడుతున్నాను అనుకుంటున్నారేమో. కాదండి, ఇది న్యాచురల్ లవర్స్కి ఎంజాయ్ చేస్తారని పెడుతున్నాను. ఈ మంచు, సూర్యుడి కిరణాలు. సూర్యుడైతే ఎంత అందంగా ఉన్నాడో. సూర్యుడైతే మూన్లాగా అనిపించాడు నాకైతే. ఇక్కడ చూడండి, అది సన్ లైట్లా ఉంది. ఆ ఫాగ్ మధ్యలో ఎవరైనా సడన్గా చూస్తే వీడియో లైట్ ఎవరో పెట్టారనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా అది సన్. వ్యూ అయితే అదిరిపోయింది కదా. ఈ వీడియో చూస్తూ నేచర్ ఎంజాయ్ చేయండి. ఫైనల్గా మేము తిరువన్నామలై టెంపుల్ రోడ్కి వచ్చేసాము. అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 3 kilometers ఉంది టెంపుల్కి అయితే. మేము టెంపుల్కి రీచ్ అయిపోయామండి. 8:30 అయ్యింది. మేము కార్ అంతా పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి 8:30 అయిపోయింది. 8:30కే చాలా రష్గా ఉంది. అప్పుడే గిరి ప్రదర్శన అంతా స్టార్ట్ చేసేసారు. ఈరోజు పౌర్ణం అవ్వడం వల్ల వాళ్ళు ఎర్లీ మార్నింగ్ నైట్ అలా స్టార్ట్ చేస్తారంట. మేము వెస్ట్ గోపురం ఎంట్రన్స్ అనుకుని వెళ్ళామండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎగ్జిట్ దారంట. మమ్మల్ని ఈస్ట్ గోపురం వైపు నుంచి వెళ్ళమన్నారు. అక్కడి నుంచి దర్శనాలు స్టార్ట్ చేశారనమాట. కనిపిస్తుంది ఈస్ట్ గోపురము. ప్రతి గోపురానికి ఒక పేరుంది. నేనైతే అది క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు. అంతా తమిళ్లో రాసి ఉండడం వల్ల నాకు అర్థం కాలేదు. టెంపుల్ అయితే చాలా క్రౌడెడ్గా ఉంది. పౌర్ణమి రోజు చాలా క్రౌడ్ ఉంటుందంట. మాకు తెలియదు ఈ విషయము. ఈవెన్ పౌర్ణమి రోజు దర్శనంకి మనకి ఎంట్రీ టికెట్స్ ఏమి ఉండదు, అంతా ఫ్రీ దర్శనమే ఉంటుంది. చూసారా ఎంత రష్గా ఉందో ఈ క్యూ. మనకి ఈస్ట్ ఫేసింగ్ గోపురం నుంచి దర్శనానికి అలౌ చేశారు. ఒకవేళ మీరు ఎవరైనా సరే పౌర్ణమి రోజు దర్శనానికి వెళ్ళాలనుకుంటే చాలా ప్లాన్డ్గా వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ 5కి అంతా దర్శనానికి వెళ్ళేలా చూడండి. ఒకవేళ మీరు గిరి ప్రదర్శన చేయాలి ప్లస్ దర్శనం కూడా చేయాలి అనుకుంటే సేమ్ డే మటుకు ప్లాన్ చేయకండి. ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే ముందు రోజే వచ్చి నైట్ అక్కడ హాల్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 1కి స్టార్ట్ చేయండి. గిరివలం కంప్లీట్ చేయడానికి మనకి 4 to 5 hours పడుతుంది. ప్లస్ పౌర్ణమి అవ్వడం వల్ల గుడిలో దర్శనం కూడా మనకి చాలా టైం పడుతుంది. మాకే ఆల్మోస్ట్ 4 hours పట్టింది. ఆ లోపల క్యూ కూడా ఆల్మోస్ట్ 3 to 4 kilometers మేము నడిచామన్నమాట.
ఆ క్యూ కూడా లోపల ఎలా ఉంటుందంటే మనకి 4 గోపురాలు కవర్ చేసేలాగా ఉంటుంది. మొత్తానికి గుడిని మొత్తం కంప్లీట్‌గా చూసాము ఈ క్యూలో వెళ్ళడం వల్ల. ఆ క్యూ కూడా ఈ పుష్కరిణి పక్క నుంచే వెళ్తుంది. కనపడుతుంది కదా, ఆ గోపురం దగ్గరికి వెళ్ళాలి. ఆ గోపురం దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మాకు ఒక 4 అవర్స్ పట్టిందండి. ఇదిగోండి, ఇదే అరుణాచలం కొండ. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా. అందరూ ఒకసారి అనుకుంటే ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈ కొండ చుట్టూ మనం గిరి ప్రదర్శన చేయాలి. కానీ అంత రష్లో కూడా ఎవరు తోసుకోలేదు. లైన్ ప్రకారంగా చాలా నెమ్మదిగా వెళ్ళారు. అది బాగా అనిపించింది. పౌర్ణమి రోజు ఎంత రష్ ఉంటుందో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అంతా 3 లైన్స్ కింద పెట్టున్నారు, కానీ ఫైనల్గా వెళ్ళేసరికి ఒకే లైన్ చేస్తారు. అక్కడ మటుకు కొంచెం తోసుకుంటారనమాట. ఒకవేళ మీరు పౌర్ణమి రోజు దర్శనం చేసుకోవాలి అనుకుంటే కొంచెం ప్రిపేర్డ్గా రండి. చిన్నపిల్లల్ని అయితే తీసుకొని రావద్దు, వాళ్ళైతే అల్లాడిపోతారండి. ఈ వెళ్తున్న దారిలోనే మాకు గోశాల కనపడింది. నేను ఎప్పుడు టెంపుల్లో గోశాల చూడలేదు. ఇక్కడైతే గోశాల కూడా నేను రికార్డ్ చేశాను. ఇదే గోశాల. ఇక్కడ క్యూ, అక్కడ ఎంత క్యూ ఉందో ఆ క్యూ అంతా గోశాల మొత్తం కవర్ చేసేసారనమాట. కొంచెం మనం ఎక్కి చూడాలి గోశాలను చూడాలి అనుకుంటే. ఇది నేను క్యూలో వెళ్తున్నప్పుడే రికార్డ్ చేశాను. ఆ బిల్డింగ్ ఏంటో యాక్చువల్గా నాకు తెలియదు. మనం ఇవంతా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే పౌర్ణమి రోజు కాకుండా మిగతా రోజులు, పౌర్ణమి రోజు మండే రోజు కాకుండా మిగతా రోజుల్లో వస్తే మనం గుడంతా తిరిగి చూడొచ్చు. లేదు అంటే పౌర్ణమి రోజు కనుక ఇలా రష్లో కనుక టైంలో కనుక వస్తే మనకి స్టార్ట్ టు ఎండ్ పాయింట్ అంతే, మధ్యలో ఎక్కడ తిరగడానికి ఉండదు. మాకు అరుణాచలేశ్వర స్వామివారి దర్శనం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత వీడియో చేశాను అనమాట. ఇంకా అక్కడి నుంచి అమ్మవారి దర్శనము. ఇంకా అమ్మవారి దర్శనం నుంచి మనం బయటికి ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ వెళ్ళే దారిలోనే మనకి ప్రసాదాలు ఇస్తారనమాట. పులిహార, చక్కెర పొంగలి అయితే ఒక కౌంటరు, లడ్డులకి జంతికలకి ఒక కౌంటరు, టికెట్స్కి ఒక కౌంటర్. ఒక దగ్గర టికెట్ తీసుకొని అప్పుడు మళ్ళీ మనం పులిహార, చక్కెర పొంగలికి ఒక్కో సపరేట్ క్యూలో నించోవాలి. ఇదండి మా దర్శనం యొక్క డీటెయిల్స్. మాకు దర్శనం ఇలా జరిగింది. బయటకు వచ్చేసరికి 2:15 అయ్యింది. 2:15 మధ్యాహ్నం అయిపోయింది. అక్కడి నుంచి మేము ఇంకా గిరివలం చేద్దామని బయలుదేరాము. గిరి ప్రదర్శన ఆల్మోస్ట్ 14 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. గిరి ప్రదర్శన మనం సర్కిల్ మాదిరి చేయాలి. ఈ సర్కిల్లోనే మనకి అష్టలింగాలు ఉంటాయి. మనం ఇంద్రలింగం నుంచి స్టార్ట్ చేయాలి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయువులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇవన్నీ దర్శనం చేసుకొని మేము ఫైనల్గా మెయిన్ గోపురంకి వచ్చి అక్కడ కర్పూరం వెలిగించేసాము. మొత్తానికి మా గిరివలం ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది. Thank you for watching. Please like, share and subscribe.